నమస్తే వీధిని స్వాగతం. లక్ష్మణ్ సమాజీత 33వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సాయి నాగేంద్ర టెంపుల్లో. మరి బాలానగర్ డివిజన్ కుకట్పల్లి నియోజకవర్గం మరి అంబటి సునీల్ గారు ప్రస్తుతం వారిని అడిగి మరి 6-7 తారీఖు ఘనంగా మరి ఇక్కడ యజ్ఞయాగాలు కూడా జరుగుతున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమాలుగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మరి వారు మాట్లాడుతున్నారు, తెలియదు, చెప్పండి సార్. ఇది మన సాయి నాగేంద్రాలయం 33వ వార్షికోత్సవము. మన గుడి బాలనగర్లో ఉంది. ఇది సాయినగర్ కాలనీలో. ఇక్కడ మొత్తము కళ్యాణ్ నగర్, సాయినగర్, వినాయక్ నగర్, రాజు కాలనీ, చెరబండ రాజు కాలనీ, నవజీవన్ నగర్, గీతానగర్ చుట్టుముట్టు ప్రాంతాలలో మొత్తము ఈ సాయి నాగేంద్రాలయ టెంపుల్ ప్రతి ఒక్కరికి విశిష్టత కలిగిన టెంపుల్ అని చెప్పేసి అందరికి తెలిసిందే. అయితే ఇది 33 వసంతాల నుండి ఇప్పుడు 34వ వసంతంలోకి అడుగు పెడుతున్నాము. మార్చి 6-7 తారీఖులు మనము ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము. కాబట్టి భక్తులందరికీ కూడా మేము ఈ 2 రోజులు తప్పనిసరిగా వచ్చేసి స్వామివారి ఆశీర్వాదము మరియు తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. దాని భాగంలోనే ఈరోజు మార్చి 6వ తారీఖు మన గణేష్ సుదర్శన వాస్తు హోమం జరపడం జరిగింది. రేపు మార్చి 7వ తారీఖు మన 33 వసంతాల నుండి 34వ వసంతంలోకి పోతున్నాం. కాబట్టి మన సాయి నాగేంద్రుడు టెంపుల్లో నాగేంద్రుడికి మరియు సాయిబాబాకి రేపు ప్రత్యేక పూజలు జరగబడతాయి. అంటే పొద్దున్నే 5 గంటలకు అభిషేకం మొదలవుతుంది. తదనంతరము ఏంటంటే ఈసారి గురువారం ఇది మనకు పౌర్ణమి వచ్చింది. ఇది పౌర్ణమి వచ్చినందుకు గురు చరిత్ర పారాయణం చేస్తాం. ప్రతి పౌర్ణమికి కూడా మన సాయి నాగేంద్రాలయంలో గురు చరిత్ర చదువుతారు. కాబట్టి ఈరోజు మాకు అదృష్టం ఏంటంటే మార్చి 7వ తారీఖు పౌర్ణం కావడము, గురు చరిత్ర పారాయణం కూడా చేసిన తర్వాత మహాప్రసాదమైన అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అలాగే సాయంకాలం 6 గంటలకు మేము ఏమైతే కాలనీలలో చెప్పామో ఆ కాలనీలలో ప్రతి కాలనీకి మేము పల్లకి సేవ చేస్తాము సాయిబాబాది. ప్రతి గురువారం ఏమో ఒకటి గుడి చుట్టూ తిరుగుతాము. కానీ ఈ 33 వసంతాల నుండి 34వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాబా మరియు నాగేంద్రుడి యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళేసి స్వామివారి పల్లకి సేవ అత్యాసంగా చేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు వాస్తవానికి పృథ్వీకులు అంటే హోమానికి సపరేట్ స్వాములు వస్తారు. వాళ్ళు మాకు మామూలుగా వచ్చే స్వాముల కన్నా ఎందుకంటే హోమ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని బయట నుండి మేము పిలిపిస్తాము. స్పెషల్గా వాళ్ళు వచ్చేసి ఈ పూజా కార్యక్రమాలన్నీ చేస్తారు. 2 రోజులు ఉంది అన్నదాన కార్యక్రమం. విఐపీలు మన ఎమ్మెల్యే అయిన మాధవరం కృష్ణారావు గారు, అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, మరియు స్థానిక కార్పొరేటర్ ఆవుల్ రవీందర్ రెడ్డి, అలాగే బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, మరియు ఫతేనగర్ కార్పొరేటర్ అయిన సతీష్ గౌడ్, మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రతిసారి మనము ఆహ్వానించి వాళ్ళు వాళ్ళ సొంత గుడిలాగా భావించి వాళ్ళందరూ వస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు బాబాది. ఐక్యత అనేది ఇప్పుడు అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు 33 వసంతాలు నిండాయి అని చెప్పేసి ఇప్పుడు గుడిలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటేనే గుడి యొక్క విశిష్టత కానీ ఏది కానీ పెరుగుతూ ఉంటుంది. అదే భాగంలోనే ఇప్పుడు 33 వసంతాలు నిండాయంటే మీరే ఆలోచించండి దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో. దానికి ఫౌండర్ అయిన మా నాన్నగారు అంబటి ప్రసాదరావు గారు వారి కష్టంతో మరియు మా అసోసియేషన్ మెంబర్స్ అందరం ఉన్నాం, కమిటీ మెంబర్స్, వాళ్ళందరూ కూడా తోడ్పడంతో మరియు భక్తుల తోడ్పడంతో ఈ 33 వసంతాలు నిండుకొని 34లోకి కూడా వెళ్తున్నాము. అలాగే వారిని కూడా మేము కోరుకునేది అంటే మా కమిటీ మెంబర్స్ కానీ బయట భక్తులకు కానీ ఏ విధంగా అయితే ఇప్పటి వరకు మీరు సహకరించి ఈ 33 వసంతాలు మీరు ముందుకు తీసుకెళ్లారు గుడిని, అలాగే మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. శాశ్వత దాతలు ఉన్నారు, మామూలు రెగ్యులర్ దాతలు కూడా ఉంటారు. అండ్ మీకు ఇంకోటి స్పెషల్ చెప్పాలి ఏంటంటే ప్రతి గురువారం కూడా మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దాతలు దాని అన్నిటికీ కూడా వారు మనస్ఫూర్తిగా రెగ్యులర్గా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, రైస్ కంటిన్యూస్ ఇస్తున్నారు, పెరుగు, పాలు, ఇట్లా దానికి కావాల్సిన సామాన్లు ఏవి ఉన్నా కూడా దాతలు ముందుకు వచ్చేసి ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ ఇప్పుడు మాకు ఫ్యూచర్లో ఇంకా ఎందుకంటే 33 వసంతాలు నిండినాయి గుడి, కొంచెము ఈ ఎలక్ట్రిక్ పనులు, దాని తర్వాత పెయింటింగు మరియు డ్రైనేజ్ పనులు ఇవన్నీ కొంచెం 33 ఇయర్స్ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ కొంచెం మార్చి
కొత్త వసంతంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి దాతలు కూడా కొంచెం సహకరిస్తే బాగుంటుందని చెప్పి మేము సాయి నాగేంద్రాలయ టెంపుల్ కమిటీ తరఫున కోరుతున్నాం. భక్తులకు మేము కోరుకునే ఒకటే అండి, మనము ఒకటి గుడి అనగానే దేవుడు అనగానే మనము ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మనతో పాటి మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఇది కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఈ ఇండస్ట్రీస్ కూడా మంచిగా నడిచి రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా అందరికీ మంచి ఆర్డర్లు వచ్చేసి బాబా మరియు నాగేంద్రుడి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండి అందరు సుఖ సంతాలతో ఉండాలని చెప్పేసి మా సాయి నాగేంద్రాలయ టెంపుల్ కమిటీ కోరుకుంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 33వ వసంతాలు జరుపుకుంటున్నందుకు భక్త మహాశయులు చాలామంది వచ్చారు. ఇదే విధంగా రేపు గురు పూర్ణమి కూడా జరుపుకుంటాము. దానికి దాతలు సహకరించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. నాకు తెలిసినంత కాడికైతే నేను గుడిలో మెంబర్స్ అయినాను. నాకు ఇటు ఎప్పుడు గుడి టెంపుల్లో లేను, కానీ సాయిబాబా టెంపుల్కి మొట్టమొదటిగా చూస్తున్నాను నేను. ఎందువల్ల అంటే అంబటి సునీల్ కుమార్ చైర్మన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క గురువారము ఒక రోజు గిట అన్నదానం లేకుండా ప్రతి గురువారం వచ్చినా కానీ ఒక గుడికి అనేది ఒక కళక ఉంటుంది అన్నమాట. అసలు ఆనందం అనేది విచిత్రంగా ఉంటుంది. నవ్వుకోవడము, ఆ జనాలు వచ్చి తినడము, ప్రజలు వచ్చి తినడము, చిన్న పిల్లలతో సహా గిట స్కూల్ పక్కన గిట స్కూల్ ఉన్నాయి, వాళ్ళు గిట్ట వచ్చి అన్నం తినడము. ఇది సునీల్ అన్న ఆధ్వర్యంలో, కానీ అతను చైర్మన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా బాగా నడుస్తుంది. ఇంకోటి అతను రావడం వల్ల బోర్ వేపించడము, అదొకటి గిట్ట మనస్ఫూర్తిగా అందరికీ ఆ సహకారమే. ఇప్పుడు ప్రజలు వచ్చినా కానీ మనస్ఫూర్తిగానే కోరుకోవడం ఏంటంటే మన చైర్మన్ ఉన్నాడు వల్ల కాబట్టి దానివల్ల మంచిగా అవుతుంది, డెవలప్మెంట్ అయింది, ప్రతి ఒక్క దాతలు గిట్ట ముందుకు వస్తున్నారు. అలా గిట్ట మనకు మనస్ఫూర్తిగా ఉంది. నా పర్సనల్గా నా విధానంగా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రాజారెడ్డి అండి, ప్రసాదరావు గారు ఈ గుడి ఫౌండరు. మేము చిన్నప్పటి నుంచి చాలా ఇద్దరం కష్టపడి పని చేసుకొని పైకి వచ్చిన వాళ్ళము. ఈయన ప్రోద్బలంతో మేమందరం కలిసి ఈ గుడికి 30 ఏళ్ళ క్రితం చిన్న గుడిని ఇంత పెద్ద డెవలప్మెంట్ చేసేందుకు ప్రసాదరావు గారు ఎంతో శ్రమపడ్డారు. వారితో పాటు అటువంటి వాళ్ళం ఇచ్చిన ఈ గుడి గురించి డొనేషన్స్ కూడా చాలా కలెక్ట్ చేసినాం అప్పుడు. ఇప్పుడు కూడా ఈ గుడిని డెవలప్ చేసినందుకు ఆయనను బాగా అభినందిస్తున్నాను. ఆయన కుమారుడు సునీల్ గారికి కూడా మా ధన్యవాదాలండి. గత 33 సంవత్సరాల నుండి ఈ గుడి ప్రారంభోత్సవం నుండి దీన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ గుడిని డెవలప్ చేసింది ముఖ్యంగా మన ప్రసాదరావు గారు. ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ గుడిని డెవలప్ చేయడం జరిగింది. మేము కూడా కొంతకాలం భక్తులుగా వచ్చేసి ఉన్నాము. ఆ తర్వాత కూడా మేము కూడా కమిటీ మెంబర్గా పాల్గొని వాళ్ళు అవకాశం ఇచ్చారు. మేము కూడా ఇప్పటి వరకు కూడా మేము కమిటీలో ఉంటూ ఈ గుడిని మేము అందరం కలిసి డెవలప్ చేశాము. ఈ దినదినాభివృద్ధి చెందింది ఈ గుడి. మొదటి నుంచి చూసాము కాబట్టి ప్రత్యక్షంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా మన చైర్మన్ మన సునీల్ గారు కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన 33వ వార్షికోత్సవమును జరుపుకుంటున్నాము. కావున భక్తులు కూడా ఈ స్వామివారిని నమ్ముకొని ఒకవేళ భక్తిగా వచ్చేసి వారు నమ్ముకున్నచో వారికి ఏ విధమైనటువంటి బాధలు కూడా ఉండయని నా నమ్మకము. మేము ప్రతిసారి ఇక్కడ ప్రతి ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నాము. ఇప్పటికి కూడా 33 సంవత్సరాల నుండి భక్తులు కూడా అదేవిధంగా పాల్గొని వారి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రజలందరికీ భక్తులకు మేము విన్నపించుకుంటున్నాము. దేవాలయ కమిటీ వాళ్ళు కూడా బాగా కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇదండి మరి 33 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకెళ్తున్నాయని, మరి 33 సంవత్సరాల డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందని, మరి ప్రతి గురువారం కూడా ఇక్కడ భజన కార్యక్రమాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి రేపు జరుగుతున్న 7వ తారీఖు నాడు పౌర్ణమి వచ్చిన సందర్భంగా ఇంకా ఘనంగా చేసుకునే అవకాశం ఉందని మరి చైర్మన్ అంబటి సునీల్ గారు తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరా నాకిల్తో మీ సురేష్ దండు, బాలానగర్. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి. ఓం శ్రీం హ్రీం క్లీం జగత్ప్రసూత్యే మహాలక్ష్మీ స్వాహా మహాలక్ష్మ్యాయ ఇదం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాయే
क्लीं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा महालक्ष्म्याय नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकलसौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा महालक्ष्म्याय नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकलसौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं जगत्प्रसूत्यै ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकलसौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं जगत्प्रभालक्ष्म्याय नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकलसौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद सकलसौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा महालक्ष्म्याय नमः మనసులో అందరూ కూడా అనువాదం తెలుసుకోవడమ్మా ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकलसौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा ॐ महादेवे च विद्महे विष्णुभक्ते च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्म्याय नमः ఇప్పుడు నారసింహ దర్శకోండి నారసింహ ఇదమంతా వేయండి ॐ वज्रनखाय विद्महे देशदृष्टाय धीमहि तन्नो नारसिंह प्रचोदयात् स्वाहा नारसिंहाय नमः ఈ సుదర్శన హోమము అన్ని రకాల గురించి చేస్తారండి. అంటే దీంట్లో మంత్రంలోనే మనకు ప్రతిదీ అర్థం కూడా ఉంటుంది. శత్రునాశయ నాశయ ఆయుర్వర్ధయ వర్ధయ మృత్యోర్మోచయ మోచయ అన్ని రకాలుగా సర్వత్ర విజయం వర్ధయ వర్ధయ అంటే అన్ని కార్యాలు సకాలంలో అవ్వడానికి, అపమృత్యు దోషాలన్నీ వెళ్ళిపోవడానికి, ప్రాణపీడలన్నీ వెళ్ళిపోవడానికి, నరదృష్టి ఈ కలియుగంలో నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ నరదృష్టి దోషాలు వెళ్ళిపోవడానికి, అన్ని రకాలుగా మంచి ఐశ్వర్యాలు ఇవ్వడానికి ఈ యొక్క సుదర్శన నారసింహ హోమం చాలా ప్రీతికరం. అంటే కలియుగంలో చండీ హోమం ఎలాగో సుదర్శన నారసింహ హోమం కూడా అంటే విశేషమైనది. అంతటి సుదర్శన నారసింహ హోమం మనం ఆచరణ చేస్తున్నాము. ఆ సుదర్శన మూలమంత్రంతో హోమం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా సుదర్శన నారసింహాయ నమః అని అనుకుంటూ ఉండాలి మనసులో. ఈ మనసులో ఉన్న సంకల్పం అంతా కూడా స్వామివారి దగ్గర చెప్పుకొని దండం పెట్టుకుంటూ ఉండండి. ప్రధాన హోమం సుదర్శన నారసింహ హోమం ప్రారంభమవుతుంది. శంకరం ప్రచోదయాత్ స్వాహా ఉగ్రం వీరం మహావిష్ణుం జలతం సర్వతోముఖం నృసింహం వేగం భద్రం ప్రత్యవృత్తిర్నమామ్యహం స్వాహా వజ్రనకాయ విద్మహే దీక్షగ్రంథాయ ధీమహి తన్నో నారసింహం ప్రచోదయాత్ పరబ్రహ్మణే పరజ్యోతిషే సహస్రారం స్వాహా సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాయ పరమాత్మనే పరకర్మ మంత్రతంత్రయంత్ర ఔషధ అస్త్రశస్త్రాణ సంహర సంహార ఆయుర్వర్ధయ వర్ధయ మృత్యోర్మోచయ మోచయ శత్రుర్నాశయ నాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ నేత్రే మహాపరిధాయ సర్వదిక్షోమనగరాయ ఓం పరబ్రహ్మణే పరజ్యోతిషే సహస్రారం స్వాహా సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్ స్వాహా ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీధరవల్లభాయ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రతంత్రయంత్ర ఔషధాస్త్రయంత్రాణ సంభవ సంభర ఆయుర్వర్ధయ వర్ధయ మోదయ మోదయ శత్రుర్నాశయ నాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే స్వాహా పరిత్రాయ సర్వదీక్షోమనగరాయ ఓం పరబ్రహ్మణే పరజ్యోతిషే సహస్రారం స్వాహా సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్ స్వాహా వీరం మహావిష్ణుం జలతం సర్వతోముఖం నృసింహం వేగం భద్రం ప్రత్యవృత్తిర్నమామ్యహం స్వాహా వజ్రనకాయ విద్మహే దీక్షగ్రంథాయ ధీమహి తన్నో నారసింహం ప్రచోదయాత్ స్వాహా ఓం నమో భగవతే మహాసుదర్శనాయ నేత్రే ప్రాణాపరిధాయ
स्वाहा
वेदनीभ्यो विद्यन्तेभ्यश्च नमो स्वाहा उमनाभ्यश्च मुखदेभ्यश्च नमो स्वाहा वृक्षेभ्यो समदेभ्यश्च नमो स्वाहा राजेभ्यो राजदेभ्यश्च नमो स्वाहा गणेभ्यो गणदेभ्यश्च नमो स्वाहा विरूपेभ्यो विश्वरूपेभ्यश्च नमो स्वाहा महाभ्याक्षुल्लभ्यश्च नमो स्वाहा विष्णुभ्यो दण्डभृत्यश्च नमो स्वाहा हृदयेभ्यः हरिभ्यश्च नमो स्वाहा श्वाभ्यश्च नमो स्वाहा यजमानस्य सर्वेषाम् आश्रितभक्तजनानां श्री भवानी शंकर स्वामी संपूर्ण धूमागणाक्षसिद्ध्यर्थम् इष्टकाम्यार्थप्रसिद्धेरस्तु तथास्तु हरिया श्री रुद्रहवनाख्य भवान् श्री सुप्रीता सुप्रसन्नवरदा भवतु हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्री जय ब्रह्मराम समेत मल्लिकार्जुन स्वामी गोविंद ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందనామం చెప్తే శరీరంలో ఉన్న దరిద్రం అంతా పోతుందంట. మనం భగవంతుడికి ఇచ్చేది ఏంటి అంటే అంత గట్టిగా ఎంత గట్టిగా చెప్తే స్వామివారు అంత ప్రీతిగా మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే మనమే ఎన్నో పనుల్లో బిజీగా ఉంటాం కాబట్టి ఆయన కలియుగ వైకుంఠం, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయో బాబు. ఆయన అందరినీ వదిలిపెట్టి మన ఆలయానికి రావాలంటే మనం కొంచెం గట్టిగా పిలిచారు స్వామిని. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీ నారసింహ గోవింద అన్నవరపు సత్యనారాయణ స్వామి గోవింద జయ బోలో సద్గురునాథ మహారాజ్ కి సమర్థ సాయినాథ సద్గురు మహారాజ్ కి జయ బోలో శ్రీ సత్య సాయి బాబా కి హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర జయ బోలో యజ్ఞ భగవాన్ కి జయ బోలో బహుళా శంకర భగవాన్ కి జయ బోలో జగదంబ పావని మాతా కి జయ బోలో చండీ మహారాజ్ఞి కి జయ బోలో విశ్వ పావని మాతా కి జయ బోలో దుర్గా మాతా కి గోవింద. తదుపరి పూర్ణాహుతి జరుగుతుంది. మీ అందరి దగ్గర పూర్ణాహుతి ఇచ్చారు. అందరూ కూడా పూర్ణాహుతి పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆ పూర్ణాహుతిని తాకి నమస్కారం చేసుకోండి. మగవారికి ఎడమ భుజం పైన భార్య ఉండాలి. తొగ్గు భుజం మీద నుంచి వేసుకోవాలి. పూర్ణాహుతి చేస్తున్న వాళ్ళందరూ కూడా తొగ్గు భుజం మీద నుండి వేసుకోవాలి. అందరూ కూడా మనసులో మీ యొక్క సంకల్పం బాగా నమస్కారం చేసుకోండి. సద్గురు సన్నిధిలో ఉన్న మూడు సార్లుగా ఆజ్యం ఆ యొక్క పూర్ణాహుతి మూట తీసుకోండి. ఏకం చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ద్వాదశవాద్యం వివరిత్వా ఓం సప్తదే అట్టే సమిద సప్త విద్వా సప్త ఋషయ సప్త ధామ ప్రియాణి సప్త హోత్ర సప్త ధాత్ర
అందరూ కూడా ఇంతసేపు చేసినటువంటి ఈ యొక్క యజ్ఞంలో ఏమైనా పొరపాట్లు దొరికి ఉన్నా, తెలిసి తెలియని దోషాలు దొరికి ఉన్నా క్షమించమని అందరూ కూడా యజ్ఞేశ్వరుడిని దాసోయం మత్వ క్షమస్వ యజ్ఞేశ్వర హుదాశన అనంత కోటి అపరాధ పూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. స్వామి ఇంతసేపు చేసిన హోమంలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించు తండ్రి అని చెంపలు వేసుకొని దండం పెట్టుకోండి. అలాగే రెండు చేతులు దోసిగా పెట్టుకోండి. యశ ప్రజ్ఞ విద్య బుద్ధి బలం శ్రియం ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం దేహి మే యజ్ఞేశ్వర హుదాశన శ్రియం దేహి మే యజ్ఞేశ్వర హుదాశన కాలే వర్షతు పర్జన్యః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి సత్తం వేత్వా చిమతిశయంతిః జయం దేహి యశో దేహి ద్విషో దేహి या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्त मकार्ये कर्मणि एतत् ब्राह्मण मम यशो देहि श्रियं सौख्यं च देहि मे पुत्र पौत्र सुप्रसन्न वरद भवन्तु यज्ञेश गोविंद कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते. దండం మీ మనసులో కోరికలు కూడా స్వామివారు చెప్పుకోలేసి చేసుకోండి బాగా. अपराध जनार्दन मुख्यानि भक्त लोकप्रिय प्रधान पद्मं जवन्न सिद्धिर्भवतु मे देव तत्प्रसाद जनार्दन शोभनाभ्रे प्रेमाय पुनरागमनाय च. అందరూ కూడా రామనామాన్ని మనసులో ఒకసారి ఒక 5 సార్లు చెప్పుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. కనీన రామనామే భగవాన్ సర్వసుమంత్రి రామచంద్ర పాదార్పణమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. श्रीदेवादे पुनर्विवेक्याः क्षेमो वै राष्ट्रस्य सीतो मातः क्षेमवेमाग्यमस्मै दत्त्वा यादास्यं विपरीतः अश्वाहिकाजुना भोमै नमोघैरघारिणिः चिरञ्जीव चिरञ्जीव सुखी भव धान्यं धनं वशं बहुपुत्रलाभं शततं वत्सरं दीर्घमायुः. अदशान्तिं प्रयच्छ मे याः परिणीर्या अपदा पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चद्वगुंहसः. नमो हिरण्यवाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अंबिकापतये उमापतये पशुपतये नमो नमः.
वन्दिताङ्घ्रियुगे देवि सर्वसौभाग्यदायिनी रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि पुत्रान् देहि धनं देहि सर्वकामांश्च देहि मे रूपं देहि जयं देहि द्विषो देहि अदानपुञ्जहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं श्री सुदर्शनारसिंहस्वामि पादोदकं पावनं परमं शुभं सामग्रामि शिवावारिपावहरक्षयः आजन्मपुतपावनप्रायश्चित्तसेविदिने प्रथमं गान्धिति जगदीयं धर्मजाति तृतीयं पौष्टवाप्नोति व्याकृतस्वे गले भरे तीर्थो नारायणो हरिः ओम मानस्तो केतनये मानमानिषमानो गोषमानो श्रेष्ठेशः वीरात्मानो रुद्रभावितो हरिर्हविष्मन्तो रमसामि हेमदे सर्वेषां आश्रितभक्तजनानां मनोभिष्टमनस्सङ्कल्पनित्यर्थेन यजमानस्य सर्वेषां भक्तजनानाम् आयुष्याभिवृद्ध्यर्थम् आरोग्याभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थं सिद्ध्यर्थं समर्थते सद्गुरु साईनाथ सम्पूर्णकृपाकटाक्षसिद्धिरस्तु तथास्तु सर्वेषां भक्तजनानां सकलदोषपीडानिवारणार्थं सर्वतदिग्विजयतां प्राप्त्यर्थं सकलकार्येषु सर्वत्र क्षिप्रमेव दिग्विजयता प्रसिद्धिरस्तु तथास्तु विशो देहि सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु तथास्तु हरिः ओम तत्सत् कुलदेवता कुलदेवता प्रसाद सिद्धिरस्तु सर्वेषां भक्तजनानां ब्राह्मण प्रसाद सिद्धिरस्तु तथास्तु सत्या एता आयुष सत्या सत्त्वयुज